ఒప్పుకొను, మరణమగు వరకు. చూడండి యోబు అంటున్నాడు, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. ఏ మాట అండి ఈ మాట, ఏ మాట అండి ఈ మాట. నేను పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు వర్తమానాన్ని సిద్ధపడుతున్నప్పుడు ఈ మాట చదివినప్పుడు అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. యోబు అంటున్నాడు, మరణం వచ్చు వరకు. ఏమండి ఈరోజు ఈ మాట అనగలుగుతామా? ఏమండి అనగలుగుతామా? ఏదైనా అపాయం కలుగుతుంది అంటే మన యథార్థతను పక్కన పెట్టేస్తాం మనం. అవునంట కంటారా సహోదరులు? అవును కదా. మనకి ఏదైనా కలుగుతుంది, మనకు అపాయం కలుగుతుంది అంటే మనం ఏం చేస్తూ ఉంటాం? యథార్థతను పక్కన పెట్టేస్తాం. మనకు అక్కడి నుంచి ఏదో ఒకటి జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఏదో ఒక రకంగా మేలు జరుగుతుంది అనుకున్నా కూడా మన యథార్థత మనం ఏం చేస్తుంటాం? పక్కన పెట్టేస్తుంటాం. అలా కాదు. నీ స్థితి ఎలా మారుతుంది